సాతాను పెట్టే ఆలోచనే అది. కానీ కొంతమంది ఉంటారండి, రక్షణ కోసం పోరాడతారు. హల్లెలూయా. యెహోవా ఇచ్చు రక్షణ కొరకట నరుడు ఆశ కలిగి, చూడండి, ఆశ కలిగి దాన్ని నేను రక్షణ పొందాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. ఆ శిలువ మీద దొంగ యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా రక్షణ పొందడానికి ప్రయాసపడతానండి. ఈ ఎండలో ఏప్రిల్ నెల ఎండలు ఎంత ఉన్నాయి, మనం ఎక్కడుంటేనే ఉండలేకపోతున్నాం. మళ్ళీ పైపెచ్చు శిలువ మీద అటు ఇటు చేతులు కాళ్ళు కట్టేశారు, వస్త్రాలన్నీ ఓడబెరికారు. ఏదో చిన్నపాటి గుడ్డ ఉన్నది తన యొక్క మర్మాంగాన్ని కాపాడుకోవటానికి. ఆ ఎండకి వస్త్రాలు లేకుండా ఎంత వేడెక్కిపోయిద్దే శరీరం, ఎంత దాహం అవుతుంది, ప్రాణాలు పోతుంటాయి, బీపీ షుగర్ డౌన్ అయిపోతాయి, చనిపోవడానికి సిద్ధం. అలాంటి దాంట్లో కూడా ఆయన ఓపిక తెచ్చుకొని యేసు వైపు కళ్ళు తిప్పి యేసు వైపు చూస్తూ ఆయన అంటాడు, యేసు నీవు నీ యొక్క రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నాడే. మనకు అలాంటి పరిస్థితులు లేవు. మనకంత హ్యాపీ, అందరం ఫ్యాన్లు, కావాలంటే చక్కని కొత్త కొండలో నీరు, ఫ్రిడ్జ్లో నీరు, ఇన్ని ఉన్నాయండి. రక్షణ కూర్చున్నాడు, చాలామంది రక్షణ కూర్చుంటే కొత్తగూడెంలో ఒక పక్క ఇరిగిపోయిన గోళ్ళు, ఇరిగిపోయిన సందులో నుంచి తేళ్ళు ఇలా కూర్చు, తాటాకి లేచిపోయి తాటాకి గుడ్ని అట్లా కూర్చోడానికి ప్లేస్ లేదా, అయినా కూర్చున్నారు పట్టుదలతో. అందుకనే వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే మాకు ఫ్యాన్ ఉండాలి, మాకు షాప్ ఉండాలి, మాకు దిండు ఉండాలి అనుకోలేదు, మాకు కరెంట్ ఉండాలి అని అనుకోలేదు. ఆ యొక్క ల్యాంపు, ఆ లాంతర వెలుతురులోనే రక్షణ పొందారు. అందుకని వారి బిడ్డలకు, వారి పిల్లలు మంచి జాబుల్లో సెటిల్ అవుతారు. మనం కూడా అంతే. యెహోవా ఇచ్చు రక్షణ కొరకు ఎలా ఉండాలట, ఆశ కలిగి ఉండాలట. హల్లెలూయా. ఈయన చూడండి, ఈ